మనం ఒకసారి వెహికల్ని ఫాలో అవడానికి మనం ప్రయత్నిద్దాం. ఇక మొత్తానికి పోలీసుల విచారణకైతే అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్కి అయితే అల్లు అర్జున్ చేరబోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడే మనం చూసాం అల్లు అర్జున్ తన ఇంటి నుంచి పిఎస్కి బయలుదేరారు. అల్లు అర్జున్తో పాటు ఇటు తన తండ్రి అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్తో పాటు ఉన్నారు. దానికి ముందు ఆయన కొంత సమయం కావాలి, మా లీగల్ టీం నాతో పాటు వస్తుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనం చూసాము. ప్రెజెంట్ అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరారు. మరి అక్కడ పోలీసుల విచారణని ఏ విధంగా ఎదుర్కొంటారు, సంధ్యా థియేటర్ ఘటనలో ఏదైతే జరిగిందో వాటన్నిటిని కూడా ఇటు పోలీసులు విచారణ చేయబోతున్నారు అల్లు అర్జున్ని. ఇక అల్లు అర్జున్ విచారణకైతే హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మరి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి అయితే బయలుదేరారు. మరి పోలీసుల విచారణను అల్లు అర్జున్ ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది కూడా మనం చూడాలి. ఉదయం నుంచి కూడా అసలు అల్లు అర్జున్ విచారణకు హాజరు అవుతారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ కొనసాగింది. ఈ ఉత్కంఠకైతే అల్లు అర్జున్ తెరదించాడని చెప్పుకోవాలి. ఇందాకే ఆయన తన వెహికల్లో చిక్కడపల్లి పిఎస్కు బయలుదేరాడు. అంతకుముందు ఆయన కొంత సమయం గడువు కోరాడు. గడువు కోరిన నేపథ్యంలో తన లీగల్ టీం వస్తుంది, వాళ్ళతో పాటు నేను పిఎస్కి హాజరవుతాను, అప్పటి వరకు కొంచెం సమయం నాకు కావాలి అంటూ కూడా ఆయన వేడుకున్నారు. కానీ దానికి సంబంధించి అప్పటికే అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తు, అలాగే అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి విచారణకైతే హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. ఎస్ రానా, చెప్పండి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు అల్లు అర్జున్ అయితే విచారణకి హాజరు అయ్యేందుకు కూడా ఇటు బయలుదేరారు. ప్రస్తుతం మీరున్న ప్లేస్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రానా? సంబంధించి కాన్వాయ్ జూబ్లీ చెక్ పోస్ట్ దాటింది. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా ముందుకు వెళ్ళిపోయింది. సో అక్కడ అల్లు అర్జున్ వెళ్లే కాన్వాయ్ వెహికల్స్ ని ఏర్పాటు చేసుకో 3 వెహికల్స్ లో కూడా ఆయన బయలుదేరిన తర్వాత వెనకాల పోలీసు వాహనాలు, ముందు ఒక వెహికల్, వెనకాల 2 వెహికల్స్ లో కూడా అది ఏర్పాటు చేశారు. సో అల్లు అర్జున్ వెళ్లే సమయంలో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా క్లియరెన్స్ ఇచ్చారు. క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆయన వాహనం క్రాస్ అయిందో వెంటనే జనరల్ పబ్లిక్ సంబంధించిన వాహనాలు కూడా వాళ్ళు అనుమతించారు. మీడియా ప్రతినిధులు మాత్రం అక్కడే ఆపేశారు. ఎందుకంటే మీడియా ప్రతినిధులు కాన్వాయ్ వెంబడి పోనీయకుండా పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి కూడా వారు చిక్కడపల్లికి వెళ్ళబోతున్నారు. పంజాగుట్ట నుంచి రైడ్ తీసుకుని ఏదైతే తాజ్ కృష్ణ నుంచి సోమాజిగూడ నుంచి వాళ్ళు డైరెక్ట్ ఇటు వెళ్ళబోతున్నట్టుగా మనకు సమాచారంతో మరొక 10 నిమిషాల్లో అల్లు అర్జున్ అక్కడికి చేరుకోబోతున్నాడు. అల్లు అర్జున్ తన పిఆర్ టీం నుంచి కూడా మొదట ఒక పీలర్ వదిలాడు. అంటే తాను విచారణకి హాజరు కానని చెప్పారు. తర్వాత సడన్గా
పోలీసులు డీసీపీ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి రావడము, తర్వాత ఆయన లాయర్లతో మాట్లాడిన తర్వాత ఈరోజు ఇట్లాంటి పరిస్థితుల్లో విచారణకి హాజరు కాకపోతే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పోలీసులు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా లాయర్ల సమక్షంలోనే అడుగుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా విచారణకి హాజరవ్వాలంటూ కూడా సన్నిహితులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో చివరి నిమిషంలో లాస్ట్ 10 నిమిషాల్లో తన మనసు మార్చుకొని సో నేను విచారణకి నేను హాజరవుతానంటూ కూడా అతను షర్ట్ మార్చుకొని బ్లాక్ షర్ట్ వేసుకొని ఇవాళ బయటకు వచ్చి మీడియా ప్రతినిధులకి అభివాదం చేశాడు. అభివాదం చేసిన తర్వాత తన భార్య స్నేహాని వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆరాని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి నేను విచారణకి వెళ్తున్నానని చెప్పేసి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడిప్పుడే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా కొంచెం క్లియరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఆయన వెళ్తున్నటువంటి వెహికల్కి మాత్రం ఇబ్బందికరంగా లేకుండా కొంచెం ముందుకు వారు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఆయన విచారణకి హాజరవుతారో లేదా కూడా సస్పెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన చివరి నిమిషంలో నిర్ణయం తీసుకొని తన విచారణకి హాజరవుతున్నారంటూ బయటకు రావడము, కుటుంబ సభ్యులకి వెళ్ళడము, తర్వాత అల్లు అరవింద్ కూడా నేను కూడా పోలీస్ స్టేషన్కి నీతో పాటు వస్తానని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా వారు చెప్పారు. మేమంతా కలిపి మా వ్యక్తిగత వాహనంలోనే మేము వస్తాము విచారణకి అనేసి కూడా వాళ్ళు చెప్పారు. దానికి కూడా పోలీసులు పూర్తి స్థాయి మీకు భద్రత మేము కల్పిస్తామనేసి కూడా వారు చెప్పారు. దాని తగ్గట్టుగానే ఇంటి దగ్గర మొన్న ఎప్పుడైతే గొడవ జరిగిందో స్టూడెంట్స్ వచ్చి ఇచ్చేశారు అప్పటి నుంచి కూడా నేటి వరకు మినిమం 10 నుంచి 15 పోలీసుల మంది అక్కడ ఇంటి వద్ద వాళ్ళు పెట్టారు. పెట్టిన తర్వాత ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఏంటి టాస్క్ ఫోర్స్ వాళ్ళంతా కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే కావాలనే అభిమానుల వేసుకొని అభిమానుల ఉచ్చులో వాళ్ళు కొంతమంది దాడులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి అలా దాడులు చేయించి ప్రభుత్వం మీద నెపాన్ని వేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అలర్ట్ అయ్యి కొత్త భద్రతను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్ళేటువంటి ఎవరైతే రెగ్యులర్ పని మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేయడము, వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ ఉందా లేదా చెక్ చేయడము, వాళ్ళ అందులో పనిచేస్తున్నారా లేదని చెక్ చేసుకోవడానికి లోపల ఉన్నటువంటి మనుషులతో మాట్లాడి అప్పుడు క్లియరెన్స్ తీసుకొని మాత్రమే గత 2 రోజుల నుంచి కూడా వ్యక్తిగతమైనటువంటి వారిని కూడా లోపలికి పంపడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యం కాబట్టి అలా చెక్ చేసిన తర్వాతే లోపలికి వారిని పంపించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎట్టకేలకి ఒక ఉత్కంఠ వీరింది. అఫీషియల్గా అల్లు అర్జున్ తన విచారణను ఎదుర్కోవడానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చాలా క్లియర్గా కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి మరొక 10 నిమిషాల్లో అల్లు అర్జున్ తన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన చేరుకోబోతున్నాడు. కాకపోతే ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ వల్ల ఆయన వెహికల్ని ఎవరు వెంబడించకుండా ఇటు అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభిమానులు కూడా ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కూడా వెహికల్స్లో వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే చెక్ పోస్ట్ వద్ద దాదాపు 4-5 వెహికల్స్ కూడా వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. ఆ పోలీసులకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇన్ఫామ్ రావడంతో వాళ్ళకి అట్లా కాకుండా ఈసారి రూట్ని వాళ్ళు మార్చి మరి అల్లు అర్జున్ని తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చాలా క్లియర్గా కూడా చూస్తున్నాం. సో ఏదైనా కానీ ఇవాళంతా కూడా ఒక ఉదయం 7 గంటల నుంచి కూడా అల్లు అర్జున్ సంబంధించిన విషయంలో ఒక సస్పెన్స్ అనేది కొనసాగుంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఏంటంటే శ్రీతేజ్కి అనౌన్స్మెంట్ చేసినటువంటి 25 లక్షల రూపాయల్లో కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చాడనేసి కూడా పెద్ద ఎత్తున కూడా నెటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఆగ్రహం అనేది వచ్చింది. సో ఈ నేపథ్యంలో సడన్గా నిన్న రాత్రి పోలీసులు ఎంట్రీ ఇవ్వడము, పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఒకవేళ మీరు కంపల్సరీ విచారణకు వస్తే మాత్రం ఆ రోజు జరిగినటువంటి సంఘటన పైన కూడా మేము మిమ్మల్ని సంధ్యా థియేటర్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. కాబట్టి దానితో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అయితే దీంట్లో చాలా దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు రాశారు అపీరెన్స్ సంబంధించిన విషయంలో. ఒకసారి నేను ఆ నోటీస్ కాపీని మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఎవరైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరున్నారో రాజు నాయక్ దీంట్లో ఇచ్చారు. This is to inform you that Honorable High Court in criminal petition నెంబర్ వేసి ప్లీజ్ టు గ్రాంట్ ఇంటర్మ్ బెయిల్ టు యూ 13/12 తారీఖు మీకు బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆ కేసు నెంబరు ఆ కేసు సెక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు దాంట్లో పెట్టారు. కండిషన్స్తో కూడినటువంటి బెయిల్ మీకు వచ్చారు కాబట్టి అవన్నీ మీరు ఇచ్చారు. అయితే
ఈ కేసు ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు మేము సేకరించాలి, కొంచెం క్లారిఫికేషన్స్ మాకు కావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు విచారణ కావాలి. దాంతోపాటు ఇన్సిడెంట్ అయినటువంటి ప్లేసెస్ కూడా అక్కడికి విజిటింగ్ సీన్ ఆఫ్ అఫెన్స్ చేయడానికి కూడా అక్కడ రావాలి కాబట్టి ఆ ట్రూ ఫ్యాక్ట్స్ అనేది బయటకు తీయాలి కాబట్టి మీరు దానికి సహకరించాలంటూ కూడా వాళ్ళు రాశారు. దాంతోపాటు ఈరోజు ఉదయం 10 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మీరు ఇంట్రెస్ట్ ఏమంటారు కంపల్సరీ కూడా మీరు అక్కడ హాజరు కావాలంటూ కూడా దాంట్లో క్లియర్గా వాళ్ళు రాశారు. దాంతోపాటు చాలామంది వాళ్ళు కొంతమంది పేర్లు కూడా రాశారు. ఎవరైతే అల్లు అర్జున్ అలియాస్ బన్నీ సన్ ఆఫ్ అల్లు అరవింద్ అని చెప్పి ఇంటి అడ్రస్ రాశారు. దాంట్లో సంతకం చేసి వాళ్ళు ఇచ్చారు. ఖచ్చితంగా రేపు ఉదయం మీరు రావాలంటూ కూడా రాశారు. దాంతోపాటు వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు కూడా అల్లు అర్జున్ రిసీవ్ చేసుకున్నట్టుగా నోటీస్ని అల్లు అర్జున్ సిగ్నేచర్ కూడా చేశారు. సిగ్నేచర్ చేసి పంపించినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో పోలీసుల ఆదేశాలు, కోర్టు కూడా ఆ రోజు చాలా ఏదైతే కండిషన్స్తో కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా పోలీసులు విచారణకి పిలిస్తే మీరు ఖచ్చితంగా హాజరు అవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి దాని తగ్గట్టుగా కూడా ఇప్పుడు వారు విచారణకి హాజరవుతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. సో ఎగ్జాక్ట్గా ఇంతకుముందు మనం అనుకున్నాం ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, విచారణలో కీలక అంశాలు కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు నేను కొన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనే విషయము. ఎందుకంటే పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్యా థియేటర్కి వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి మీరు తీసుకున్నారని ఫస్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. తర్వాత పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు అని రెండో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదా అనేది అడుగుతారు. దాంతోపాటు తొక్కిసలాట్లో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా, లేక అసలు మీకు తెలియదా, మీకు ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు, ఎప్పుడు తెలిసింది అనే అంశాలు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు మీడియా ముందుకు వచ్చి నాకు ఎవరు చెప్పలేదని మీరు ఎందుకు చెప్పారు మీకు అనే క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. దాంతోపాటు మీరు మామూలుగా అయితే ఇతర సినిమా హీరోలకు సంబంధించి చాలామంది గతంలో ప్రతి శుక్రవారము రిలీజ్ అవుతారు కాబట్టి అప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా గతంలో సినిమాలు చూడడానికి కూడా వచ్చారు. గతంలో మీరు సుదర్శన్ థియేటర్కి కూడా వచ్చారు. అప్పుడెప్పుడు కూడా మీరు మీ కారులో కనీసం మొత్తం అక్కడ రూట్ క్లియర్ అయినంత వరకు గేట్ వరకు కూడా మీ కారులోనే మీరు వచ్చేవారు. ఎప్పుడు కానీ దిగిన సందర్భం లేదు. గేట్ దిగి వెంటనే మీకు లోపల థియేటర్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈసారి అట్లా కాకుండా మీరు ఎందుకు పిల్లర్నం ఏదైతే ముషిరాబాద్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు రూప్ టాప్ ఎక్కి అభివాదం చేసుకుంటూ ర్యాలీగా రావాల్సి వచ్చినటువంటి అవసరం ఏముందనేది కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్కి వచ్చారని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ రోజు రష్మిక మందాన వచ్చింది, తర్వాత అల్లు స్నేహ వచ్చింది, తర్వాత పిల్లలు వచ్చారు, కొడుకు వచ్చారు, పిల్లలు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వాటిపైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు అనేది కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జాక్ట్గా మనం పంజాగుట్ట సిగ్నల్ దగ్గర వరకు కూడా వచ్చాం. సో ఇక్కడ కూడా వెహికల్, ఎందుకంటే ఇక్కడ కూడా అభిమానులు ఆ వెహికల్ని అడ్డుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకైనా మంచిదనేసి కూడా మనం విజువల్లో చూస్తున్నాం. ఇక్కడైతే ఆందోళన చేసే వారికి ఎక్కించుకోబోయేటువంటి ఆ టెంపోను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంగా పడుతుంది. సో ఆల్రెడీ అల్లు అర్జున్ సంబంధించినటువంటి వెహికల్ పంజాగుట్ట సిగ్నల్ కూడా దాటి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. చెప్పండి ప్రసన్న. రానా, ఇటు చూసుకుంటే ఇప్పటికే విచారణకైతే అల్లు అర్జున్ హాజరవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు మొన్న ప్రెస్ మీట్ ఏదైతే పెట్టారో ఆ ప్రెస్ మీట్లో పోలీసులకు సంబంధించి ఇటు అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, వాటి మీద కూడా ఇటు పోలీసులు విచారించే అవకాశం ఉందనుకోవచ్చా రానా? ఖచ్చితంగా మెయిన్ దాని మీదే ఫోకస్ పెట్టబోతున్నారు. ఎలాగో సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి ఆయన తీసుకెళ్తారు కాబట్టి మీకు విషయం తెలిసినా కూడా మీరు ఆ రోజు ఏసీపీ వచ్చి మీకు విషయం చెప్పినా కూడా మీరు ఎందుకు నెగ్లిజెన్స్ చేశారు? లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది, అక్కడ బయట లాఠీ చార్జ్ కూడా జరుగుతుంది. ఒక శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, రేవతి అప్పటికే మృతి చెందింది అనే విషయం వాళ్ళు, ఎందుకంటే రేవతి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత మొత్తం ఆమెని అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ దగ్గరగా ఏదైతే థియేటర్ లోపల బయట ఉంటుందో అక్కడ కూల్ డ్రింక్స్ స్నాక్స్ అమ్ముతారో ఆ ప్లేస్ దగ్గరికి ఆమెని తీసుకొని వచ్చారు బయటికి. అక్కడ సిపిఆర్ చేయడానికి చాలా ప్రయత్నించారు. వెంటనే ఇంకా ఆ పరిస్థితి చేయి దాటిపోతుంది అనేది కూడా చిక్కడపల్లి సిఐ కానీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ
వీళ్ళందరూ కూడా వెంటనే మహిళా ఎస్ఐ వీళ్ళందరూ కూడా వెంటనే తమ వాహనంలో ఆమెని మొత్తం అక్కడ ఉన్నటువంటి థియేటర్ యాజమాన్యం సంబంధించి అక్కడ ఎవరైతే పనిచేస్తారో పోలీసుల సహాయంతో వెంటనే వెహికల్స్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు వాళ్ళు చెక్ చేసిన తర్వాత అప్పటికే మృతి చెందినట్టు కూడా వాళ్ళు చెప్పారు. సో అప్పుడే వాళ్ళకు కలవరం మొదలైంది. ఓ పక్క అల్లు అర్జున్ ఏమో ఇంకా సినిమానే చూస్తూనే ఉన్నారు, ఎందుకంటే 9:30కి అట్లా వచ్చాడు కాబట్టి ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఆయన ఏమో బయటికి రావట్లేదు, పోలీసులు చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు. ఓ పక్క మహిళ మృతి చెందిపోయింది, మరో పక్క శ్రీతేజ్ని కాపాడడానికి